ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నా. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయం కొరకై దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటా. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. మనము ఈ అధ్యాయంలో గమనిస్తూ వచ్చినట్లయితే భయపడకుము అనే మాట, దిగులు పడకుము అనేటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని ప్రజల జీవితంలో భయము ఆవరిస్తూ వచ్చింది. ఆ భయాలను బట్టి దేవుడు చెప్తున్న మాట భయపడకుడే అని చెప్తున్నాడు. నిజంగా ఈనాడు మనం గమనించినట్లయితే లోకంలో అనేకమైన భయాలు మానవుని పట్టి పీడిస్తున్నాయి. వ్యాధులను గూర్చిన భయం, ఉద్యోగమును గూర్చిన భయము, మరణమును గూర్చిన భయము, యుద్ధములను గూర్చిన భయము, ఇలాగూ రకరకాలైనటువంటి భయములు మానవుని పట్టి బాధిస్తూ ఉన్నాయి. అయితే దేవాతి దేవుడు భయపడుకుడి అని చెప్తున్నాడు. భయపడుకుడి అని చెప్పుట్లో ఆయన మనకు సహాయం చేసే దేవుడు ఉంటున్నాడు. అంటే ఆయన మన భయాలన్నీ తీసివేయటానికి కొరకై ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రభు మన చేతిని పట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. మన అప్పగించాలని ఆయన కోరుతున్నాడు. ఆయన మన చేతిని పట్టుకుంటే మన జీవితంలో లోకములో మానవుడు పాపమును బట్టి భయముతో, పాపము వలన వచ్చు జీతము నిత్య నాశనము, నరకముంది. దేవుడు దాని నుండి తప్పించడానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆ ప్రభు ఆహ్వానిస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయంలో నాకు చోటిమ్ము, నీవు నా మాట వినని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు ఒప్పుకొని ఆయనకు అప్పగించుకుంటారో వారిని ఆయన చేయి పట్టుకొని వారిని కాపాడేవాడుగా, రక్షించేవాడు ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైనప్పటికీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకోవడం ద్వారా రక్షణ కలుగుతుందని వాక్యం సెలవిస్తాం. అలాగే రక్షించబడిన జీవితంలో విశ్వాసులముగా ఈ లోకములో వెళుతున్న పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువు మన చేయి పట్టుకునేవాడు ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు సముద్రంలో నడుస్తూ మునిగిపోతున్నప్పుడు పేతురు ప్రార్థన చేశాడు. ప్రభువా సహాయం చేయమని కేక వేసినప్పుడు ప్రభు చేయి చాపి పేతురును పట్టుకున్నాడు. పేతురు జీవితంలో ఆ యొక్క పరిస్థితులన్నిటిలోంచి పైకి లేవనెత్తాడు. అలాగే మన ప్రభువు కూడా మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యల్లో మన చేయి పట్టుకొని ఆయన మన సమస్యలన్నిటిలో, మన ఇబ్బందుల్లో, మన ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో గుండా ఆయన మనల్ని విడిపించేటువంటి వాడుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే దేవుని వాక్యంలో మనం గమనిస్తే ప్రభు మన చేయి పట్టుకోవడం ద్వారా దేవుని వాక్యంలో 73వ కీర్తన ఆసాపు అంటున్నాడు, నీవు నా చేయి పట్టుకుంటావు అని చెప్పుట్లో ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆసాపును మహిమలో చేర్చు వరకు నీవు నా కుడి చేయి పట్టుకొని ఉన్నావని చెప్తున్నాడు. నీ ఆలోచన చేత నడిపించదు అంటున్నాడు.
నిజంగా ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలో, ఈ లోకంలో అన్ని పరిస్థితుల్లో మన భవిష్యత్తును గూర్చి, మన జీవితంలో ఏం చేయాలని కూడా ఆయన తన ఆలోచన చేత నడిపించేవాడు. ఎందుకంటే మనం ప్రార్థించుకుని బైబిల్ చదవటం ద్వారా, ప్రభుని అడగటం ద్వారా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎక్కడి వరకంటే మహిమలో చేరు వరకు, ఈ లోకం విడిచి నిత్యత్వంలో ప్రవేశించే వరకు కూడా ఆయన మనల్ని ఏమాత్రము చేయి విడవడు. దేవుడు ఆయన మన చేయి పట్టుకొని మనల్ని నడిపించి ఆయన మహిమలో చేర్చుకునేంత వరకు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడని దేవుని వాక్యం సెలవిస్తాము. అందుకనే ఈ వాక్య భాగంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనంలో ఈ దేవుడు నీ దేవుడైన యెహోవా అనే మాట చెప్పుట్లో ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఇటు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం మన హృదయంలో చోటిచ్చి ఆయనకు మన హస్తాన్ని అప్పగించుకున్నట్లయితే ఆయన మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. మన జీవిత యాత్రలో మనల్ని ఎంత మాత్రం ఆయన మనల్ని విడిచిపెట్టడు. లోకంలో మనుషులు మనల్ని చేయి విడుస్తారు. లోకంలో మనుషులు మనల్ని మోసగించేవారుగా, మనల్ని నష్టపరిచేవారు ఉంటారు. అయితే దేవుడు ఎన్నడూ కూడా విడవడు, ఎడబాయడు. ఆయన తోడయుండి నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అలాగే మనం అందరము కూడా ఆ ప్రభువుకు మన హస్తాన్ని అప్పగించుకుంటే ఆయన సదాకాలం మనల్ని నడిపించి మనలను ఆశీర్వదించి దీవించి నుగాక. అట్టి కృపను దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.